అంజన్న స్వామి దయతోని ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులతో మన భారీ మెజార్టీతో నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మన అమిత్ షా గారు, మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. నేను గతంలో కూడా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ వేములవాడ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. వాళ్ళ ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం కదా. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకపోవడం గుర్తుపడింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు. వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా చేసింది. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్క పెడదాం. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒక కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత రాదు.